Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో ఎల్ఓఎస్ఈ లూజ్, ఎల్ఓఓఎస్ఈ లూజ్, ఎల్ఓఓఎస్ఈఎన్ లూజన్, ఎల్ఓఎస్ఎస్ లాస్ అండ్ ఎల్ఓఎస్టి లాస్ట్ వీటన్నిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటో ఈరోజు మనం మన వీడియోలో చూడబోతున్నాం. అలానే ఈ వీడియో లాస్ట్లో క్విజ్ ఉంటుంది. తప్పకుండా ఆ క్విజ్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఏ టాపిక్ కూడా మిస్ కాకుండా మీరు చూడగలరు. సో ఎల్ఓఎస్సి లూజ్ అనేది వర్బ్. దాని మీనింగ్ వచ్చేసి కోల్పోతారు లేదా కోల్పోతాము, కోల్పోతావు అని అర్థం. లాస్ట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ లూస్. దాని మీనింగ్ కోల్పోయారు, కోల్పోయాము అంటే పాస్ట్, జరిగిపోయిన దాని గురించి చెప్పడానికి లాస్ట్ని యూస్ చేస్తాము. ఎల్ఓఎస్ఎస్ లాస్ అనేది నౌన్, దాని అర్థం నష్టం. ఎల్ఓఓఎస్సి లూజ్ అనేది అడ్జెక్టివ్, దాని అర్థం ఏంటంటే వదులు అని దాని మీనింగ్. నెక్స్ట్ వన్ ఎల్ఓఓఎస్ఈఎన్ లూజన్, ఇది వర్బ్. దీని అర్థం ఏంటంటే వదులు చేయడం లేదా విప్పడం. లూజ్ అంటే కోల్పోవడం, లాస్ట్ అంటే కోల్పోయారు, ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే నష్టం, ఎల్ఓఓఎస్సి లూజ్ అంటే వదులు, ఎల్ఓఓఎస్ఈఎన్ లూజన్ అంటే వదులు చేయడం వర్బ్. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్ని తీసుకొని వాటి యొక్క మీనింగ్స్ని మరియు అలానే వాటిని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎల్ఓఎస్సి లూజ్ అనేది వర్బ్. దాని మీనింగ్ వచ్చేసి పోగొట్టుకోవడం లేదా కోల్పోవడం. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ, ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ, నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఇఫ్ ఐ లూజ్ దిస్ పెన్ my father will be very angry. If I lose this pen, my father will be very angry. నేను ఈ పెన్ను పోగొట్టుకుంటే మా నాన్నకి చాలా కోపం వస్తుంది. ఇఫ్ ఐ లూజ్ దిస్ పెన్, నేను ఈ పెన్ను పోగొట్టుకుంటే, ఇఫ్ క్లాస్ కాబట్టి పోగొట్టుకుంటే అన్నాము. మై ఫాదర్ విల్ బి వెరీ యాంగ్రీ, మా నాన్నకి చాలా కోపం వస్తుంది. She has been on a diet for 2 months, so she began to lose వెయిట్. ఆమె 2 నెలలుగా డైట్లో ఉంది కాబట్టి ఆమె బరువు తగ్గటం ప్రారంభించింది. ఇక్కడ లూజ్ వెయిట్ అంటే బరువుని కోల్పోతుంది అని అర్థం, అంటే తగ్గుతుంది అని అర్థం. షీ హాస్ బీన్ ఆన్ ఎ డైట్ ఫర్ 2 months, సో షీ బిగాన్ టు లూజ్ వెయిట్. ఇప్పుడు లూజెస్. లూజెస్, లూజెస్ అనేది విఎస్ ఫామ్ ఆఫ్ ద లూజ్, ఎల్ఓఎస్సి లూజ్. అయితే ఈ విఎస్ ఫామ్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాము? హీతో కానీ, షీతో కానీ, ఇట్తో కానీ మనం లూజెస్ అని యూస్ చేస్తాం. సేమ్ మీనింగే, పోగొట్టుకోవటం లేదా కోల్పోవడమే. కానీ హీ షీ ఇట్ తోటి లూజెస్ అంటాము. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ తోటి మనం ఎల్ఓఎస్సి లూజ్ అని యూస్ చేస్తాం. షీ ఆల్వేస్ లూజెస్ హర్ కీస్, ఆమె ఎప్పుడు ఆమె తాళాలని పోగొట్టుకుంటుంది. సో షీ యూస్ చేసాం కాబట్టి లూజెస్ అని చెప్పాలి. సో ఇప్పుడు లాస్ట్. లాస్ట్ అనేది వర్బ్ అండ్ ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ లూజ్. ఎల్ఓఎస్సి లూజ్కి పాస్ట్ టెన్స్ ఎల్ఓఎస్టి లాస్ట్. పోగొట్టుకున్నాను లేదా కోల్పోయాను. దీనిని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వీఆర్ లాస్ట్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. వీఆర్ లాస్ట్, మేము తప్పిపోయాము, మేము తప్పిపోయాము. దీనిని ఇంకొకలాగా కూడా చెప్పవచ్చు. ఎలా? వీ గాట్ లాస్ట్ ఇన్ ద వుడ్స్. వీ గాట్ లాస్ట్ అన్నా, వీఆర్ లాస్ట్ అన్నా ఒకటే. వీఆర్ లాస్ట్ ఈజ్ ప్రజెంట్ టెన్స్, వీ గాట్ లాస్ట్ అంటే పాస్ట్ టెన్స్. మేము అడవిలో తప్పిపోయాము. సో రెండు కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. వీఆర్ లాస్ట్, వీ గాట్ లాస్ట్. నెక్స్ట్ వీ లాస్ట్ ద మ్యాచ్, ఇది ప్యాసివ్ వాయిస్ కాదు చూడండి, ఇది యాక్టివ్ వాయిస్. వీ లాస్ట్ ద మ్యాచ్ అంటే ఏంటి? మేము మ్యాచ్లో ఓడిపోయాము, మ్యాచ్ని కోల్పోయాము, మేము కోల్పోయాము. ఇది యాక్టివ్ వాయిస్. వీఆర్ లాస్ట్లో అది ప్యాసివ్ వాయిస్, మేము తప్పిపోయాము.
We lost our friends in the accident. మేము ప్రమాదంలో మా స్నేహితులను కోల్పోయాము. We lost our friends in the accident. ప్రమాదంలో మేము మా స్నేహితులను కోల్పోయాము. I feel lost without my cell phone. ఇక్కడ చూడండి, ఫీల్ అనేది వర్బ్ కదా, మరి లాస్ట్ అనేది ఏమిటి? పోయినట్లుగా ఉంటుంది, ఏదో పోయినట్లుగా ఉంటుంది, అంటే అడ్జెక్టివ్. ఐ ఫీల్ లాస్ట్ వితౌట్ మై సెల్ ఫోన్. నాకు ఫోన్ లేకపోతే ఏదో పోయినట్లుగా ఉంటుంది అంటే లాస్ట్ని మనం అడ్జెక్టివ్గా కూడా యూస్ చేస్తాము, వర్బ్గా కూడా యూస్ చేస్తాము. హీఈస్ లుకింగ్ ఫర్ హిస్ లాస్ట్ కిస్. అతను పోగొట్టుకున్నటువంటి తన తాళాలను వెతుకుతున్నాడు. హీఈస్ లుకింగ్ ఫర్ హిస్ లాస్ట్ కిస్. పోగొట్టుకున్నటువంటి, లాస్ట్ కీస్ అంటే పోగొట్టుకున్నటువంటి తాళాలు. సో హీఈస్ లుకింగ్ ఫర్ హిస్ లాస్ట్ కీస్. అతను పోగొట్టుకున్నటువంటి తాళాల కోసం వెతుకుతున్నాడు. సో లాస్ట్ని వర్బ్గా మరియు అడ్జెక్టివ్గా కూడా యూస్ చేస్తాము. నెక్స్ట్ లూజ్. LOOSE. లూజ్ అంటే వదులు. ఇది అడ్జెక్టివ్, విశేషణం. దీనిని ఇప్పుడు సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. I always wear loose clothes. I always wear loose clothes. నేను ఎప్పుడూ వదులుగా ఉండే బట్టలు వేసుకుంటాను. I always wear loose clothes. నేను ఎప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకుంటాను. She left her hair loose. ఆమె జుట్టుని వదులుగా వదిలేసింది. ఆమె జుట్టుని వదులుగా వదిలేసింది. She left her hair loose. లెఫ్ట్ అనేది వర్బ్, లూజ్ అనేది అడ్జెక్టివ్. పై సెంటెన్స్లో వేర్ అనేది వర్బ్, లూజ్ అనేది అడ్జెక్టివ్. ఎందుకంటే లూజ్ అనేది పై సెంటెన్స్లో దుస్తులను డిస్క్రైబ్ చేస్తుంది, కింద సెంటెన్స్లో హెయిర్ గురించి మాట్లాడుతుంది. మనకు ఒక ఫ్రేజ్ ఉంది కదా, లూజ్ టంగ్. నీది లూజ్ టంగ్ అంటాం, అంటే అర్థం ఏంటి? నోటి దురద, నీకు నోటి దురద ఎక్కువ అంటాం కదా, దానిని ఇంగ్లీష్లో లూజ్ టంగ్ అంటాము. హిస్ లూజ్ టంగ్ హ్యాస్ గెయిన్డ్ హిమ్ మోర్ ఎనిమీస్ దాన్ ఫ్రెండ్స్. అతని నోటి దురద అతనికి స్నేహితుల కంటే ఎక్కువ శత్రువులను సంపాదించింది. హిస్ లూజ్ టంగ్ హ్యాస్ గెయిన్డ్ హిమ్ మోర్ ఎనిమీస్ దాన్ ఫ్రెండ్స్. లూజ్ టంగ్ అంటే నోటి దురద అని అర్థం. అంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంటారు, లేదా కొన్నిసార్లు ఆ నోటి దురదతోటి సీక్రెట్లు కూడా బయటికి చెప్పేస్తుంటారు, చెప్పకూడని కూడా చెప్తుంటారు, దానిని లూజ్ టంగ్ అంటాము. నెక్స్ట్ లూసెన్. ఇది వర్బ్. LOOSE. లూజ్ అంటే అడ్జెక్టివ్, వదులు అని అర్థము, లేదా వదులుగా అని అర్థము. లూజన్ అనేది వర్బ్, వదులు చేయడం లేదా విప్పడం అని అర్థం. టు సెట్ ఫ్రీ. అయితే లూజన్ అనేది వర్బ్ కదా, ఇది V1 ఫామ్. మరి VS ఫామ్ లూజన్స్, అండ్ V2 ఫామ్ అండ్ V3 ఫామ్స్ ఆర్ లూజన్డ్, అండ్ V4 ఫామ్ ఈజ్ లూజనింగ్. ఇప్పుడు దీనిని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. She left her hair loose. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో లూజ్ అనేది అడ్జెక్టివ్. ఆమె జుట్టుని వదులుగా వదిలేసింది. ఆమె వదులు చేసింది అని చెప్పాలి. షీ ఆల్వేస్ లూజన్స్ హర్ హెయిర్. ఆమె జుట్టుని వదులు చేస్తుంది ఎప్పుడు కూడా. షీ ఆల్వేస్ లూజన్స్ హర్ హెయిర్. అదే పాస్ట్ టెన్స్ అయితే ఎలా యూస్ చేస్తాం? ఆమె తన జుట్టుని వదులు చేసుకుంది, పాస్ట్ టెన్స్. షీ లూజన్డ్ హర్ హెయిర్. షీ లూజన్డ్ హర్ హెయిర్. మీరు మీ టైని వదులు చేసుకోవాలి. యూ హ్యావ్ టు లూజన్ యువర్ టై. యూ హ్యావ్ టు లూజన్ యువర్ టై. మనం పెనం మీద దోశ వేసినప్పుడు దోశ కాలిన తర్వాత అట్ల కాడబెట్టి చుట్టూ దోశని ఇలా పైకి లేపుతాం కదా, దానిని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే షీ లూజన్డ్ ద దోశ ఫ్రమ్ ద సైడ్స్ ఆఫ్ ద ప్యాన్. షీ లూజన్డ్ ద దోశ ఫ్రమ్ ద సైడ్స్ ఆఫ్ ద ప్యాన్. చుట్టూ మనం అట్ల కాడతో పైకి లేపటాన్ని మనం లూజన్ అని అంటాము. LOSS. లాస్. లాస్ అనేది నౌన్, దాని మీనింగ్ ఏంటంటే నష్టం అని అర్థం. ఇంకా మనము లోటు అనే అర్థంలో కూడా లాస్ని యూస్ చేస్తాము. ఇట్ ఈస్ ఏ గ్రేట్ లాస్ టు హర్. ఇది ఆమెకి తీరని నష్టం. ఇట్ ఈస్ ఏ గ్రేట్ లాస్ టు హర్. ఇది ఆమెకి తీరని నష్టం. గ్రేట్ లాస్ అంటే తీరని నష్టం అని అర్థం. మై లాస్ ఈజ్ యువర్ గెయిన్. ఒకరికి నష్టం వచ్చిందంటే ఇంకొకరికి లాభం వస్తుంది కదా,
ఆ సిచ్యువేషన్ చెప్పటానికి ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? మై లాస్ ఈజ్ యువర్ గెయిన్. నా నష్టం ఏంటంటే నీకు లాభం. నా నష్టం నీకు లాభం. మై లాస్ ఈజ్ యువర్ గెయిన్. ఇంకొక మీనింగ్ ఏంటి లాస్కి? లోటు అని అర్థం. హర్ హస్బెండ్స్ డెత్ వాజ్ ఎ గ్రేట్ లాస్ ఫర్ హర్. ఆమె భర్త మరణం ఆమెకి తీరని లోటు, తీరని నష్టం అని కూడా అనొచ్చు. ఆమె భర్త మరణం ఆమెకి తీరని లోటు. హర్ హస్బెండ్స్ డెత్ వాజ్ ఎ గ్రేట్ లాస్ ఫర్ హర్. LOSS లాస్కి ప్లూరల్ ఏంటి? LOSSES, ప్లూరల్ ఆఫ్ లాస్. LOSE లూజ్కి విఎస్ ఫామ్ ఏంటి? LOSES, అది లూజెస్, అది వర్బ్. ఇక్కడ ఇది నష్టంలో LOSSES, లాస్కి ప్లూరల్. We have incurred huge losses. మేము భారీగా నష్టపోయాము. We have incurred huge losses. మేము భారీగా నష్టపోయాము. The company's losses for the year were higher than expected. The company's losses for the year were higher than expected. ఈ ఏడాది కంపెనీ నష్టాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. సో ఇలా మనం లూజ్, LOSE లూజ్, లాస్ట్, LOOSE లూజ్, LOOSE అండ్ లూజన్ అండ్ LOSS లాస్ని సెంటెన్సెస్లో యూస్ చేస్తాం. ఈ 5 కూడా 5 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకదాన్ని ఇంకొకటి రీప్లేస్ చేయలేదు. అయితే ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని నేను మీకు ఒక క్విజ్ ఇవ్వబోతున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ద స్కోర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Quiz. After dash 40 pounds, my clothes were dash. Losing and lose. ఎక్కడ లూజింగ్ రాయాలి, ఎక్కడ లూజ్ రాయాలి? సో ఆఫ్టర్ లూజింగ్ 40 pounds, 40 pounds బరువు తగ్గిన తర్వాత, అంటే కోల్పోవడం తగ్గిన తర్వాత, మై క్లోత్స్ వర్ లూజ్ అంటే వదులు అయ్యాయి. 40 pounds బరువు తగ్గిన తర్వాత నా బట్టలు వదులుగా అయ్యాయి. LOSE లూజ్, LOOSE లూజ్. ఎవ్రీ టైమ్ ఐ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ ఐ డాష్ మై వే. నేను ప్రతిసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను దారి తప్పిపోతాను. సో LOSE లూజ్ అంటే తప్పిపోవటం, LOOSE లూజ్ అంటే వదులు అని అర్థం. సో ఇక్కడ మనం ఏం రాయాలి? LOSE లూజ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. LOSE లూజ్. కెన్ యూ హెల్ప్ మీ డాష్ ద లేసెస్ ఆన్ మై షూస్. నా షూ యొక్క లేస్ని లూజ్ చేయటానికి నాకు హెల్ప్ చేస్తావా? నేను వదులుగా ఉన్నాయని చెప్తున్నానా, లేకపోతే వదులు చెయ్యమని చెప్తున్నానా? వదులు చెయ్యమని చెప్తున్నా, అంటే వర్బ్ అడుగుతున్నాము, పని చెయ్యమని అడుగుతున్నా. సో వర్బ్ తీసుకోవాలి. LOOSE లూజ్ అనేది అడ్జెక్టివ్, LOOSN లూజన్ అనేది వర్బ్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? లూజన్ అని రాయాలి. మై షూస్ ఆర్ డాష్. నా షూస్ వదులుగా ఉన్నాయి అని చెప్పాలి. LOOSE లూజ్ అంటే వదులు, LOOSN లూజన్ అంటే వదులు చేయడం. సో ఇక్కడ అడ్జెక్టివ్ తీసుకోవాలి కదా, వదులు అని తీసుకోవాలి కదా, అందుకని మనం LOOSE లూజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ వాజ్ వెరీ సాడ్ వెన్ ఐ డాష్ ద ఫోన్. నేను ఫోన్ పోగొట్టుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. LOSS లాస్ అంటే నష్టం, LOST లాస్ట్ అంటే పోగొట్టుకోవటం. సో ఏది చూస్ చేసుకోవాలి ఇక్కడ మనం? LOST లాస్ట్ని చూస్ చేసుకోవాలి. ఐ వాజ్ వెరీ సాడ్ వెన్ ఐ లాస్ట్ ద ఫోన్. ద కంపెనీ రికార్డెడ్ ఏ డాష్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ కంపెనీకి నష్టం వచ్చింది. సో ఈ రెండిట్లో నష్టం అంటే ఏది మీనింగ్? లాసా, లాస్టా? LOSS లాస్. లాస్ అంటే నష్టం. ద కంపెనీ రికార్డెడ్ ఏ లాస్ లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego, adiós.